వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వడి కృష్ణారావు హెచ్చరించారు. కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్పై అనవసరమైన విమర్శలు చేయడం సరికాదని, తగదని ఆయన పేర్కొన్నారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్కు రాజ్యాంగం, శాసనసభ నిబంధనలపై అవగాహన లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలనను అర్థం చేసుకోకపోవడం వల్లే ఆది శ్రీనివాస్పై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమాధానం చెప్పు సంజయ్. ఈ విధంగా ఏదైతే ఆది శ్రీనివాస్ అందగాడు అన్నట్టు మాట్లాడు, అవాహేనగా మాట్లాడు, ఇంతవరకు సంబంధించాం ఆది శ్రీనివాస్ అందగాడు గురించి మాట్లాడు. ఇప్పటికైనా ఇటువంటి మాటలను వెనక్కు తీసుకోవాలని మేము కొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం సంజయ్ని. నిన్న కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారి మీద అబద్ధపు మాటలు మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారిని ఏనాడు కూడా దూషించలేదు, కానీ దూషించిందని ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సంజయ్ గారు. ఒక బడుగు బలహీన వర్గాల నేత ఆది శ్రీనివాస్ గారు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజలకు సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి నాయకుడిని, బీసీ నేతను మీరు కావాలని ప్రెస్ మీట్ పెట్టి డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడడం జరుగుతుంది. సంజయ్, నీకు ఒక విషయం చెప్తున్నా, నువ్వు ఒకరోజు వేములవాడకు రా, నీకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మీ అసలు ఒక కార్యకర్తను పంపి ఆ కార్యకర్తకు కూడా ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తాడో చూడాల్సిన బాధ్యత, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన బాధ్యత నీకున్నది సంజయ్. ఇలా ఆర్ శ్రీనివాస్ గారు ముందుకెళ్తా ఉంటే ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తారు మీరు. వేములవాడ గత 10 సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి, జర్మనీలో ఉండి మాజీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి చూద్దాం. ఇవాళ 2 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆది శ్రీనివాస్ గారిని అభివృద్ధి చూద్దాం. నువ్వు వస్తే, వేములవాడకు వస్తే చర్చించడానికి సిద్ధమా సంజయ్ నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు కల్వకుంట్ల అంటేనే అబద్ధాల కుటుంబాలు, ముఖ్యంగా జర్మనీలో ఉన్న టికెట్ ఇచ్చడం ఎంతవరకు సంబంధించిన మీరే ఆలోచన చేయాలి. కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు అలాంటి వ్యక్తులకు ఇచ్చి ఇక్కడ ప్రజలను దాదాపు 10 సంవత్సరాలు ఇబ్బందులకు గురి చేసి, సాధక బాధకాలకు ఇబ్బందికి గురి చేసినటువంటి మీరు ఇలా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఇలా ఆది శ్రీనివాస్ గారు ఎంతో గ్రామంలో నియోజకవర్గాలలో తిరుగుతూ ఇలా వారు ముందుకెళ్తుంటే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నేత ముందుకెళ్తా ఉంటే ఇంత ఈర్ష్యందుకు సంజయ్ మీ కల్వకుంట్లకు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏదో మాట్లాడుతావు, తిరువల ముచ్చట మాట్లాడుతావు. ఫ్లడ్ ఫ్లో కన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లడ్ ఫ్లో కనాల్ చేసినట్టు నువ్వు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడో కట్టేటువంటి ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా నీళ్లు లక్షలాది ఎకరాలకు నీళ్లు పాలిస్తూ, నీ కాళేశ్వరం ప్రాజెక్టులో మీ తండ్రి 100 కోట్ల పనిచేసి వాళ్ళ కూడటానికి కారణం మీరు బాధ్యులు కాదా? చెప్పాలి సంజయ్, దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు ఒకవేళ ఏదైతే సమాధానం ఏది ఆది శ్రీనివాస్ గారికి క్షమాపణ చెప్పాలి మీరు తప్పకుండా. లేదు మీరు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అయితే మీరు వేములవాడకు రండి. మీరు గత 10 ఏళ్ళలో ఏం చేసిండ్రు, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 ఏళ్ళు ఏం చేసిందో మేము బహిరంగ చర్చకు సిద్ధమని చెప్తూ సంజయ్ని రమ్మని, వేములవాడ రమ్మని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కొరుట్ల నియోజకవర్గ సీనియర్ కార్యకర్తగా నేను చెప్తాను. మీరు వచ్చేది ఉంటే మేము ఏదో నిరూపించుకుందాం రా సంజయ్ అని నేను తెలియజేస్తున్నాను. అబద్ధం మాట ఒక హరీష్ రావు అని ఏమనుకున్నా కూడా దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు. ఇప్పటికైనా మీరు ఏదైనా హాస్పిటల్లో డాక్టర్స్ ఉంచుకుంటే మంచిదని మా కొరుట్ల నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తాను. వేములవాడ దేవస్థానంకు
మాజీ ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయలు ఇస్తా అని మోసం చేసినటువంటి చరిత్ర కల్వకుంట్ల కుటుంబానికి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి కృషితోటి ఇవాళ డెవలప్మెంట్ పనులన్నీ 100 కోట్ల రూపాయలతోటి ఇవాళ డెవలప్మెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు వెడల్పు కావచ్చు, టెంపుల్ అభివృద్ధి కావచ్చు. అది మీ కళ్ళకి కనబడతలేదా సంజయ్? నువ్వు రా, అక్కడికి వస్తే నేను చర్చిద్దాం. చర్చించి ఏదైతే అభివృద్ధి జరగలేదు గత 10 సంవత్సరాలకు ఇప్పుడు 2 ఏళ్లకు అభివృద్ధిపై చర్చ చేద్దాం. నువ్వు రా, ఖచ్చితంగా రావాలి సంజయ్ అని మేము కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.